Hi friends, this is Chaitanya Krishna. Welcome back to Aesthetic Fitness Nation. Friends, లాస్ట్ వీడియో ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ప్రోటీన్ మీల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈరోజు మనం 2 డిఫరెంట్ ఐటమ్స్ చేయబోతున్నాం. లీన్ చికెన్ అండ్ వెజిటబుల్ సలాడ్. అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టార్ట్ చేసేద్దాం. సో మనం చికెన్ని కుక్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి కన్సిడర్ చేసుకోవాలి. చికెన్ అనేది ప్రోటీన్ సోర్స్, రిచ్ అమౌంట్ ఆఫ్ లీన్ ప్రోటీన్ సోర్స్, ఓకే. బట్ అలాంగ్ విత్ ద చికెన్లో కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాట్ ఉంటుంది. సో చికెన్ ఫ్యాట్ని ఎలా ఐసోలేట్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చికెన్ మజిల్తో పాటు ఫ్యాట్ ఉంది. సో ఫ్యాట్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి కార్డియో చేసి ఫ్యాట్ లాస్ అయిందంత అన్నెసెసరీ యానిమల్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. సో అది మనం సెపరేట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం లీన్ సోర్స్ ఆఫ్ మజిల్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్యాట్ని సెపరేట్ చేసుకోవాలి. సో మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ని అయినా సరే స్పేర్ చేయకూడదు. సో యానిమల్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి చాలా ఇదవుతుంది. సో అందుకోసమే యానిమల్ సోర్స్ ఫ్యాట్ని మనం డైట్లో ఉండకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ప్రతి మజిల్ లీన్ వితౌట్ ఫ్యాట్ అది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ బౌల్లోకి తీసుకొని సీజనింగ్స్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం సీజనింగ్స్ అండ్ ఫ్లేవర్స్ కోసం చిల్లీ, గార్లిక్ అండ్ జింజర్ని వాడుతున్నాం. సో ఇప్పుడు మన స్పైసెస్ అండ్ సీజనింగ్ కోసం గరం మసాలా, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాం. సో ఇప్పుడు మన కీ ఇంగ్రీడియంట్ కార్న్ ఫ్లోర్ అనేది మన స్పైసెస్ని అండ్ సీజనింగ్స్ని చికెన్కి బాగా స్టిక్ చేయడానికి యూజ్ అవుతుంది కార్న్ ఫ్లోర్. అండ్ ఇట్స్ గివ్స్ ఎ గుడ్ టేస్ట్ ఆల్సో. సో ఇప్పుడు మనం స్పైసెస్ అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. కొంచెం మిక్స్ చేసేసి లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే సో అప్పుడు కార్న్ ఫ్లోర్ అండ్ స్పైసెస్ అనేవి చికెన్కి స్టిక్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మన మిక్సర్ రెడీ అయిపోయింది. దీనికి లైట్గా కొంచెం మనం నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాం. ఫ్యాట్స్ అనేవి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ బాడీ. ఫ్యాట్స్ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాట్ ప్రపోర్షన్స్ని కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మన చికెన్ మిక్స్చర్ ప్రిపేర్ అయిపోయింది. సో దీని కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో దీన్ని 2 డిఫరెంట్ వేస్లో కుక్ చేయొచ్చు, యూజింగ్ ఓవెన్ అండ్ యూజింగ్ ప్యాన్. సో మైక్రోవేవ్ లేని వాళ్ళు ప్యాన్లో కుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను మైక్రోవేవ్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మైక్రోవేవ్లో లెస్ ఆయిల్ కన్జంప్షన్ అవుతుంది, ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనేది బాగా అవుతుంది మైక్రోవేవ్లో. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన మిక్సర్ని ఓవెన్లో పెడుతున్నాం. సో మైక్రోవేవ్లో 5 minutes డన్. సో ఇప్పుడు అవెన్ అవైలబుల్గా లేని వాళ్ళకి సో ప్యాన్ మీద ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ వే ఆఫ్ కుకింగ్కి మెయిన్ థీమ్ ఏంటంటే లెస్ ఆయిల్ కన్జంప్షన్. జనరల్ చికెన్ కర్రీలా కాకుండా లెస్ ఆయిల్ కన్జ్యూమ్ అవ్వడం కోసమే మనం ప్యాన్ యూజ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మన చికెన్ ఓవెన్లో కుక్ అవుతుంది. సో ఇప్పుడు మీన్ వైల్ మనం వెజిటబుల్ సలాడ్ ప్రిపేర్ చేసేద్దాం. సో వెజిటబుల్ సలాడ్ అనేటప్పటికి వెజిటబుల్ సలాడ్ టేస్ట్ బాగోదు అనుకుంటారు. జస్ట్ ఫర్గెట్ దట్. మనం ప్రిపేర్ చేసే సలాడ్ వెరీ టేస్టీగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. సో క్యారెట్ స్కిన్ పీల్ ఆఫ్ చేసేద్దాం. మనం రా వెజిటబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
వీలైనంత వరకు వెజిటబుల్స్ స్కిన్ పీల్ చేసి అండ్ ప్రాపర్గా వాష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన క్యారెట్ స్కిన్ పీల్ చేశాక చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకుందాం క్యారెట్ని. క్యారెట్లో మనకి ఎసెన్షియల్ అయిన విటమిన్ ఏ ఉంటుంది అండ్ ఎసెన్షియల్ ఫైబర్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాప్సికంలో నెసెసరీ అయిన వైటమిన్స్, మినరల్స్ రిచ్ అమౌంట్లో ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాబేజీ. సో క్యాబేజీ లీవ్స్ని కూడా స్మాల్ సైజ్ స్లైసెస్లో కట్ చేసుకోండి. క్యాబేజీ వల్ల యూజ్ ఏంటి అంటే ఇట్స్ ఎ ఫైబర్ మెటీరియల్. మనం తీసుకునే రిచ్ ప్రోటీన్ సోర్సెస్కి, చికెన్ ఇలాంటి వాటికి కాన్స్టిపేషన్ వస్తుంది. సో కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయాలి అంటే ఫైబర్ మెటీరియల్ ఉండాలి ఫుడ్లో. సో ఆ నెసెసరీ ఫైబర్ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడానికి ఈ క్యాబేజీ యూజ్ అవుతుంది. అండ్ ఫైబర్ మెటీరియల్ అనేది ఫ్యాట్ బర్నింగ్కి చాలా ఇంపార్టెంట్. సో వెజిటబుల్ సలాడ్లో నెసెసరీగా ఉండాల్సిన ఫుడ్ ఐటమ్ క్యాబేజీ. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆనియన్. సో ఆనియన్ అనేది సాలడ్లో వన్ ఆఫ్ ద స్పైసెస్ కింద పనికి వస్తుంది. సాలడ్ టేస్ట్ ఇంప్రూవ్ అవ్వడం కోసం ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆనియన్కి ఉండేది యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో మజిల్ తాలూకా రికవరీకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది చూడడానికి మన నేషనల్ ఫ్లాగ్లా ఉంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్స్ వెరీ కలర్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. ఇప్పుడు మనకి ఆనియన్స్ అండ్ లెమన్ యాడ్ చేసుకుంటే కనుక అలాంగ్ విత్ ద సాల్ట్ మన సాలడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం లెమన్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మన చికెన్ కూడా కుక్ అయిపోయింది. సో ఫైనల్గా సర్వింగ్. సో ఫ్రెండ్స్, బ్యూటిఫుల్, healthy and tasty protein rich meal along with the fibers and complex carbs. ఇది 50% డైట్ తీసుకొని along with that normal diet 50% తీసుకుంటే సరిపోతుంది. along with the 50% of this lean protein meal. సో దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైమ్ టు ప్రిపేర్ యువర్ మీల్. సో ఫ్రెండ్స్, మనం లీన్ ప్రోటీన్ మీల్ ప్రిపేర్ చేసేసాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ కామెంట్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇకపై మంచి డైట్ వీడియోస్ రాబోతున్నాయి బేస్డ్ ఆన్ న్యూట్రిషన్ అలాంగ్ విత్ ద బెస్ట్ టేస్ట్. స్టే ట్యూన్ guys. Until then, make those aesthetic gains.